చేనేత కార్మికులు సపోర్ట్గా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ మహిళామ తల్లులంతా రావటం చాలా గొప్ప విషయం. ఇవాళ చేనేత కార్మికులు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా నాకు తెలిసి చాలా మనం ఆదరించకపోతే చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఆ పరిశ్రమే చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వం నుంచి ఎన్ని పథకాలు వచ్చినా, ఫ్రీ కరెంట్లు వచ్చినా, మరి ఆ చేనేత వస్త్రాలని ప్రతి వాళ్ళ మనసులోనూ ఎంతో కొంత ఒక జతన్న ఒక ఆడ మగ అందరూ కూడా చేనేత వస్త్రాలను పోషించాలి. ఇవాళ మరి మహిళామ తల్లులు కూడా స్త్రీ ఔన్నత్యాన్ని చూపిస్తుంది. ఇవాళ ఆ శారీస్ కట్టుకుంటే వాళ్ళంతా నడుస్తుంటే స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని మనం ఇవాళ సమాజానికి చూపించేట్టుగా ఉంది. కానీ ఒక చీరలు కట్టుకున్నా, చుడీదార్లు వేసుకున్నా, ఏదైనా ఒక జత మనం చేనేత కార్మికుల్ని పోషించేట్టుగా మనం లేకపోతే వాళ్ళ జీవన స్థితిగతుల్ని మనం మెరుగుపరచాలి. ఇవాళ చేనేత పరిశ్రమ, చేనేత రంగానికి మనం సపోర్టుగా ఉండాలి. గవర్నమెంట్లు ఎన్నున్నా ప్రజలంతా మనం సపోర్టుగా ఉండగలిగిన రోజునే ఆ వర్గాలన్నీ కూడా ఇవాళ చాలా కులవృత్తులు ఉన్నటువంటి వర్గాల్లో చేనేత పరిశ్రమ చాలా దెబ్బతింది. మగ్గాలన్నీ పోయినాయి. ఆ వృత్తినే వదిలిపెట్టేసి ఇది పెద్ద కోయంబత్తూరు నుంచి పెద్దోళ్ళ చేతుల్లోకి ఈ బట్టల కార్యక్రమం అంతా వెళ్ళిపోయింది. ఇవాళ మనం ఏదన్నా కాటన్ శారీ అంటే ఎక్కడన్నా పెట్టినోళ్ళ షాప్ ఉండి ఇక్కడ కలంకారీ ఒకటి పెట్టారు. ఇప్పుడే ఆదరణ స్టార్ట్ అయింది. ఇంకా దాన్ని మనం పెంచాలి. ఆ పెంచాలనే దానిలో భాగంగానే ఇవాళ స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ హలో హైదరాబాద్ వాళ్ళ నేతృత్వంలో ఈ ఈవెంట్ జరగడం జరుగుతుంది. జైన్ 2 దగ్గర నుంచి ఈ వాక్ కార్యక్రమం జరుగుతుంది.